అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణమైన కుల వివక్ష చోటు చేసుకుంది. శవాన్ని తమ వీధి నుంచి తీసుకు వెళ్లొద్దు అంటూ అగ్రవర్ణాల వ్యక్తులు అడ్డుకున్నారు. పంటప ఆందోళనలతో 10 మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలోనే దారుణమైన పరిస్థితులున్నాయంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కందాలపల్లికి చెందిన కాటు శ్రీనివాస్ ఈ నెల 16న చనిపోయారు. మృతదేహాన్ని అంతిమ సంస్కారాలు పూర్తి చేయడానికి అంబేద్కర్ నగర్ నుంచి ప్రధాన రహదారి మీదుగా డెడ్ బాడీ తీసుకువెళ్తుంటే మరొక సామాజిక వర్గం వాళ్లు అడ్డుకోవడంతో గొడవ జరిగింది. కొన్నాళ్ల క్రితం కూడా తమ ప్రాంతంలో ఇలాంటి ఘటనే జరిగిందంటున్నారు ఎస్సీలు. అప్పుడు కూడా పంట పొలాల్లోంచి శవాన్ని మోసుకుంటూ వెళ్లి అక్కడ అంత్యక్రియలు పూర్తి చేశామని, మరోసారి అలాంటి పరిస్థితి ఎదురవటం దారుణం అంటున్నారు. అటు ఈ విషయం తెలిసి గ్రామానికి వెళ్లారు మాజీ ఎంపీ హర్షకుమార్. బాధ్యులపై చర్యలు తీసుకోకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు. బతికున్న వాళ్ళకి వివక్ష, అంటరానితనం, అస్పృశ్యత. చచ్చిపోయినాడు కూడానా? ఇది అసలు బాలే. అంటే అసలు వీళ్ళు మనుషులా కాదా అన్నది మనం ఆలోచించాలి. ఒక బాడీని, చనిపోయినోడు బాడీని ఎవరి నిధులతో రోడ్లు వేశారు? ఎస్సీ సప్లాన్ నిధులతో రోడ్లు వేశారు. ఆ రోడ్డు మీద ఎస్సీ శవాన్ని తీసుకెళ్ళడానికి వీల్లేదంట. ఎక్కడున్నాం మనం?